మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా వినండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ని విజిట్ చేస్తుంటే, నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మీరు ఇప్పుడు నన్ను చూస్తున్న మీకందరికీ థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో నేను మీకు చాలా ఇంపార్టెంట్ ఉపయోగపడే ఒక విషయాన్ని షేర్ చేస్తున్నాను. కామన్గా ఎక్కువ మంది మిస్టేక్ చేస్తూ ఎవరి లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకునే విషయం ఇది. సో ఈ విషయంలో మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా చాలా కేర్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ నేను చెప్తున్న విషయంలో గనక మిస్టేక్ చేస్తుంటే వెంటనే వాళ్ళకి కూడా రెక్టిఫై చేయండి. సో ఈ విషయం ఏంటి అంటే, మీరు ఎలా ఉన్నారో, మీ రోల్ ప్రెజెంట్ ఎలా ప్లే చేస్తున్నారో, మీ లైఫ్ని మీరు ఎలా లీడ్ చేస్తున్నారో అది కరెక్ట్గానే చేస్తున్నారు. కానీ చాలామంది మీ రోల్ని మీరు ప్లే చేసే విషయంలో, అంటే మీ లైఫ్ని మీరు లీడ్ చేసే విషయంలో ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది అని భావిస్తూ డౌన్ అవుతూ ఇన్సెక్యూరిటీస్ ఫీలింగ్స్కి వెళ్తూ పక్క వాళ్ళు ఇస్తున్న జడ్జిమెంట్స్కి డౌన్ అయిపోతూ ఎమోషనల్గా చేతకానితనం అనే ఒక ఆయుధాన్ని మైండ్లో పెట్టుకుని డిస్టర్బ్ అవుతూ నిజంగానే కృంగిపోతూ ఉండిపోతున్నారు. జడ్జ్మెంట్ అనేది మీరు ఎవరికైనా ఇచ్చినా లేదా మీకు ఎవరైనా ఇచ్చినా దాని వెనుక ఉన్న నిజం ఒక్కటే. ఎవరి రోల్ ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళ రోల్ని వాళ్ళు పర్ఫెక్ట్గానే ప్లే చేస్తారు. పక్క వాళ్ళకి ఆ విషయం తెలీదు. ఎగ్జాంపుల్గా మీరు ఒక 10,000 పెట్టి ఏదైనా ఒక వస్తువు కొన్నారు అనుకోండి, పక్కన వేరే వాళ్ళు వచ్చి ఇదైతే నేను 7,000కే తెచ్చేవాడిని అని మీతో అనగానే, నిజమేనేమో 7,000కి నేను కూడా తెచ్చి ఉండాల్సింది అని వెంటనే మీకు మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం కానీ, లేదా మీరే పక్క వాళ్ళని ఈ రకంగా బ్లేమ్ చేస్తూ జడ్జ్మెంట్ ఇవ్వడం కానీ, నాకైతే ఇది 8,000కే వచ్చేసేది, నీకు 2,000 ఎక్కువ తీసుకున్నారు ఆ ఇచ్చిన వాళ్ళు అని మీరు మాట్లాడినా, ఒకరు చేసిన పనిని జడ్జిమెంట్ వేలోకి మీరు తీసుకుని వెళ్ళి మీరు వాళ్ళకి చెప్పినా, లేదా అదే జడ్జిమెంట్ ఎమోషన్ని మీరు క్యారీ చేస్తూ మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయినా సేమ్ వైబ్రేషన్ ఉంటుంది. అంటే షేమ్ అనే వైబ్రేషన్లోకి వెళ్తారు. సెల్స్ అన్నీ కూడా ఒక అవమానకరమైన ఫీలింగ్కి వెళ్ళి అన్ని సెల్స్ డౌన్ అవుతాయి అనే వాళ్ళకి, అలాగే విన్న వాళ్ళకి కూడా. సో అది లో వైబ్రేషన్. ఇది ఎంత మాత్రమో మీకు కానీ మీరు అంటున్న వ్యక్తులకి కానీ అంత మంచిది కాదు. మీకు పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే మీ రోల్ని మీరు కాబట్టే ఈ రకంగా ప్లే చేస్తున్నారు. మీకంటే బెస్ట్గా అయితే ఇంకా ఎవ్వరూ ప్లే చేయలేరు. దయచేసి ఈ విషయాన్ని, ఈ చిన్న లాజిక్ని మీరు మిస్ అవ్వకండి. అక్కడ సిచ్యువేషన్లో, ఆ సందర్భంలో, చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావంలో, లేదా ఆ సమయంలో మీరు ఆలోచించే ఆలోచనల ప్రభావంతో ఎలా జరిగిందో తెలియదు. మొత్తం మీద ఒక విషయం అయితే పూర్తయిపోయింది. పూర్తయిన విషయాన్ని డిస్కస్ చేస్తూ పక్క వాళ్ళు ఇస్తున్న జడ్జ్మెంట్స్ కి మీరు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ, లేదా వేరే వాళ్ళు కంప్లీట్ చేసేసిన పనిని వాళ్ళు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేలాగా మాట్లాడుతూ మీరు చేసిన ఇలా ఏదైనా, మీరు మాత్రం జడ్జిమెంట్ మోడ్లోకి ఎక్కువగా వెళ్ళకండి. మీకు నిజంగా జడ్జి చేయాల్సిన విషయం వస్తే, సందర్భం వస్తే, ఆ సమయంలో మీరు ఆ జడ్జిమెంట్ని కూడా అనుకూలంగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నువ్వు తప్పు చేసావు అన్నట్టు కాకుండా మీరు పాజిటివ్ వేలో కూడా కన్వే చేయొచ్చు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి అనుకుంటే. అంతేగాని వాళ్ళని జడ్జ్ చేస్తున్నాను అని అనుకుంటూ మీ లోపల ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ, లేదా ఎదుటి వాళ్ళు మీ విషయంలో వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ మాట్లాడే మాట ఏదైనా, జడ్జిమెంట్ ఏదైనా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే అలా యాక్సెప్ట్ చేసినప్పుడు లేదా అన్నప్పుడు మీరు కంప్లీట్గా జస్ట్ నార్మల్ హెడ్జెస్లోకి, అంటే లో వైబ్రేషన్లోకి వచ్చేస్తారు. మీ థాట్ ప్రాసెస్సే కాదు, మీ
బాడీ సెల్స్ కూడా తెలియకుండానే ఒక లో ఇన్సెక్యూర్ ఫీలింగ్ కి క్రియేట్ అవుతాయి. మీరు అంటున్నా లేదా అన్న వాటిని మీ మైండ్ లోకి ఇన్సెక్యూర్ గా తీసుకున్నా కూడా. ఇప్పుడు నేను చెప్పే విషయం ఇలా చెప్తున్నందుకు సారీ ఎవరైనా హర్ట్ అవుతుంటే, బట్ మన ఇండియాలోనే ఎక్కువగా ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది అని చాలా రీసెర్చెస్ చెప్తున్నాయి. కారణం మన మైండ్ లో ఎదుటి వాళ్ళని ఏదైనా అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది వచ్చి దాని వల్ల ఎదుటి వాళ్ళు ఎలాంటి పనుల్ని ఆపేస్తారో దాని ప్రభావం ఏంటో మనకి తెలియదు కాబట్టి. సో అందుకని ఎప్పుడు ఎవరు ఏ పని చేసినా జడ్జ్మెంట్ ఇవ్వకుండా ఎంకరేజ్ చేస్తూ, ఒకవేళ మీకు అది తప్పని తెలిస్తే దాన్ని చెప్పే విధంగా చెప్తూ, లేదా ఎవరైనా మీ విషయంలో జడ్జ్మెంట్ ఇస్తుంటే మీ రోల్ ప్లే చేస్తున్నప్పుడు మీరు ఏదో రాంగ్ చేస్తున్నారు అని ఇన్సెక్యూరిటీస్ కి వెళ్ళి ఉండకుండా 100% మీరు కరెక్ట్ గానే ఉన్నారు, కరెక్ట్ గానే మీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మీరు ఈ సిచ్యువేషన్స్ ని, మీ ప్రాబ్లమ్స్ ని, మీ హెల్త్ ని, మీ లైఫ్ ని మీరు కాకుండా వేరే ఎవరైనా కానీ మీ అంత బెస్ట్ గా అయితే ప్లే చేయలేరు. ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి. అందుకని ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. అవసరమైతే లా ఆఫ్ అట్రాక్షన్ ని అప్లై చేయండి, స్కిల్స్ నేర్చుకోండి, మీ మైండ్ ని ట్రైన్ చేయండి, మీకు నచ్చిన లైఫ్ ని లీడ్ చేయడానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేయండి. కానీ జడ్జి చేసుకుని మీకు మీరే డౌన్ అవడము, ఎదుటి వాళ్ళు జడ్జ్ చేస్తున్నప్పుడు దాన్ని నిజమని నమ్మి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని చేతకానట్లుగా ఆగిపోవడము, ఇలాంటి వేటి పరిస్థితుల్లోనే చేయొద్దు. మనీ సక్సెస్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఇవన్నీ అంత మంచివి కాదు. ఈ రోజు నుంచి మీరు ఎవరిని అన్నెసరీగా జడ్జ్ చేయొద్దు. వాళ్ళు చేసిన పనుల్ని నువ్వు అయితే ఇలా చేసావు, నేనైతే ఇంకా బెస్ట్ గా చేసేవాడిని అని మాట్లాడొద్దు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎవరైనా అలా జడ్జ్ చేస్తే వాటిని యాక్సెప్ట్ చేసి తెలియకుండా మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోకుండా మీ పనులు మీరు బెస్ట్ గా మీ మైండ్ ని ట్రైన్ చేసి చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ వీడియో ద్వారా కొంతమందిలో మార్పు వచ్చినా అది చాలు నాకు. సో మీకు ఈ వీడియోలో నేను చెప్పిన మాటలు నిజమని అనిపిస్తే ఎస్ ట్రూ అని కింద కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు, డౌన్ అవుతున్న వాళ్ళు, లేదా అన్నెసరిగా పక్క వాళ్ళని జడ్జ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు లో వైబ్రేషన్ కి వెళ్తున్నారన్న విషయాన్ని మీరు ఇన్ఫార్మ్ చేయండి. మీ బ్రెయిన్ ని ట్రైన్ చేయడానికి ఉపయోగపడే పాజిటివ్ మైండ్ యాటిట్యూడ్ ని నేను మీకు గైడ్ చేస్తూ, లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. Feb 7th నుంచి కూడా ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ.